హలో అండి అందరికీ. ఈరోజు మా షాడోగానికి కేజీ తీసుకురావడం జరిగింది. చూస్తున్నారు కదా, కేజీ తీసుకొచ్చాము ఈరోజు. అమ్మ కేజీ లేనన్ని రోజులైతే అమ్మ ఎంత సతాయించిందో. ఇంకా మా వారి పక్కన వచ్చి పడుకోవడము, ఇంకా అసలు ఇల్లంతా అది గందరగోళము, మ్యాట్స్ పైన పడుకోవడము, ఇంకా అసలు మ్యాట్స్ ఉండనిస్తలేదు, ఎంత చేసింది. ఇంకా అందుకని మేమైతే కంపల్సరీ కేజీ తీసుకురావాలని తీసుకొచ్చేసినాము. చూస్తున్నారు కదా, బాగుంది కేజీ అయితే. ఇదైతే మనకు పార్టీ ట్రైనింగ్, ఒకవేళ బాత్రూమ్ ఏమైనా పోవాలనుకుంటే కనుక లోపల ఉన్నప్పుడు వేసినప్పుడు, అందుకే అండి ఇది బాగా ఇచ్చారు మనకి. మళ్ళీ మనం రిమూవ్ చేసుకోవచ్చు, మనం వాష్రూమ్లో మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ పెట్టుకోవచ్చు. మళ్ళీ ముందర డోర్ ఇచ్చారు, మళ్ళీ పైన ఒక డోర్ ఇచ్చారు. పైన డోరు ఎప్పుడైనా పిల్లలు ఎవరైనా భయపడతారు అనుకోకుండా, మళ్ళీ పెద్దవాళ్ళు మనమైనా ఏదైనా అర్జెంట్లు ఏమైనా టాయ్స్ కానీ బొమ్మలు ఏమైనా వేయాలి దానికి అనుకున్నప్పుడు పైకి వెళ్ళి వేసుకోవచ్చు. మళ్ళీ ఏదైనా వాటర్ పెట్టాలన్నా కొంచెం పెట్టవచ్చు. ఎందుకో నాకు తెలిసి అయితే మంచిగా ఉంది. డోర్ పైన ఇచ్చారు, ముందు ఒక డోరు పైన ఒక డోర్ ఇచ్చారు. అయితే నాకైతే కేజీ బాగా నచ్చిందండి. మళ్ళీ పెద్దగా అయ్యే వరకు కూడా వస్తుంది. ఇంకా ఎందుకంటే ఇప్పుడు పప్పీ డాగ్ కదా, సో మళ్ళీ దాన్ని బిగ్ అయిన తర్వాత కూడా సరిపోయేంత సైజుతో సహా తీసుకొచ్చామన్నమాట. ఇప్పుడు తన లోపలికి వెళ్ళడానికి ఇష్టపడతలేదు. ఏమో నన్ను జైలు వేస్తారేమో అన్న ఫీలింగ్ అయితే అసలు నేను ఓన్ అన్నట్టుగా వేసేస్తుంది. మేమే బలవంతాన్ని లోపల వేసినాము. బలవంతాన్ని లోపల వేసిన తర్వాత కొద్దిసేపు ఉంది ఇక అంతా చూసుకుంటుంది. తన మెమరీ గుర్తొచ్చిందో ఏమో. మేమైతే డాగ్ తీసుకోడానికి వెళ్ళినప్పుడు ఇలాగే ఉండే, సో అది గుర్తొచ్చిందేమో. ఇక కాసేపు ఉంది, టాయ్స్ వేసినాము. ఇక మెల్లమెల్లగా అలవాటు అయిపోయింది. ఫస్ట్లో ఒక 2 days వరకు లోపల పడుకోలేదు, ఒకటే గులగడం చేసింది. కానీ తర్వాత ఇక అలవాటు అయిపోయింది, మంచిగా పడుకుంటుంది అందులో. ఇక మంచిగా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా బాక్సర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.